ఎవరి గురించి చెప్తున్నటువంటి మాట బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించే చెబుతున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను భూమి మీద ఎలా బ్రతికాడంట? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని అన్నారండి. దీపానికి ఏముంటది? వెలుతురు ఉంటుంది. దీపానికి ఏముంటది? వెలుతురు రావాలంటే దీపంలో ఏం కావాలా? మంట మంటాలా? ఏం కావాలా? అది మంట, అది మండితే దానికి ఏమైంది? మండుతూ ఉంటే అది కాలిపోతూ ఉంటుంది. ప్రవృత్తిని మీరు ఎప్పుడైనా చూసారు కదా? ప్రవృత్తి ఏమైపోతుంది? దాని చుట్టూ వెలుతురు కనుక దాని వెలుగు ప్రకాశింపబడాలి అని అంటే అది ముందు కాలిపోవాలి. కాలిపోయేటప్పుడు ఆ అగ్నికి కాలిపోతూ తను దహించుకుంటూ అనేకులకు వెలుగునిస్తూ ఉంటుంది. అంటే లోపల ఉన్నటువంటి దేవుని కోసం బ్రతకాలన్న తపన లోపల మండిపోతున్నాడు అంటాడు. ఎవరో ఒక దీపంలాగా మండిపోతున్నాడు. దీపంలాగా మండిపోతున్నాడు. దేవుని యొక్క వెలుగును ప్రకాశింపజేయడం కోసం ఒక దీపంగా మారిపోయాడు దేవుని కోసం. అరణ్యంలో ఒక్కడున్నాడు దేవుని కోసం, ఒక్కడుగా బ్రతుకుతున్నటువంటి ఇతని కాలంలోని అనేకులు ప్రియమైన దేవుని పిల్లలు యోదయ, సమరయ, గలిలయ, ఆ ప్రాంతం యెరూషలేము దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు యోదయ అరణ్యంలోని కేకలు వేస్తున్నటువంటి ఇతని దగ్గరకు వచ్చారు అని అంటే అతను ఎలా ఉన్నాడు? మండుచూ ఉన్నాడండి. దేవుని లోనికి వచ్చినటువంటి మనం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగాలంటే మనం మండాలిగా. మనం మండితే లోపల దేవుని కోసం బ్రతకాలన్న తపన కనుక లోపల ఉంటే మనలోని ఏమంటే ఆటోమేటిక్గా దేవుని క్రియలు బయట కనపడుతూ ఉంటుంది. సువార్త ప్రకటించాలని, దేవుని పనిలోని ఏదో ఒకటి చేయాలని, దేవుని కోసం బ్రతకాలని కాబట్టి ఇవన్నీ కనపడుతుంటుంది. ఇవేమీ కనుక లేకుండా లోపల మంట లేదనుకోండి, కామన్ ఏం చేస్తారు? తిని హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంటారు. దేవుని కోసం మండుచూ ఉన్నటువంటి ప్రకాశించేటటువంటి ఒక దీపము ఆయన చాలా గొప్పవాడండి.